నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రోసయ్య కాంస్య విగ్రహం పెట్టడానికి అడ్డగించిన వైసీపీ ప్రభుత్వం. దక్షిణ తెలంగాణ ప్రాంతం అన్ని విధాల దోపిడీకి గురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలమూరు జిల్లా అభివృద్ధి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్న భూమాఫియా మాయగాళ్లు, అధికారులు, పోలీసులు అడ్డుకోవాలని ప్రాధేయపడుతున్న బాధితులు. ప్రపంచంలో నారీ శక్తి ముందు ఏ శక్తి అయినా దిగదుడిపే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియాకు వివరించిన ముద్రగడ అన్ని అనుమతులు ఉన్న రోసయ్య విగ్రహం పెట్టకుండా అడ్డుకున్న ప్రభుత్వం. గుంటూరులోని స్థానిక కార్పొరేటర్ ఈరంకి వరప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్యులందరూ కలిసి రోసయ్య కాంస్య విగ్రహం పెట్టాలని భావించి కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానం కూడా పూర్తి చేసుకున్నారు. నిన్న రాత్రి విగ్రహం పనులు ముగియనున్న సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి అడ్డంగా పడుకుని విగ్రహం పెట్టడానికి వీలు లేదని నానాయాగి చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని అర్ధరాత్రి గుంటూరు వెళ్లి ఆర్యవైశ్యులు అందరితో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పెట్టుకోండి అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఏదైతే గుంటూరు నియోజకవర్గంలో మేము కౌన్సిల్ తీర్మానం చేసి కార్పొరేటర్ బాబు, స్థానిక కార్పొరేటర్ బాబు ఈరంకి వరప్రసాద్ గారు ఆర్యవైశ్య నాయకులు అందరితో కలిసి ఇక్కడ ఒక రోసయ్య గారి కంస విగ్రహం పెట్టాలని ఆలోచన చేసి కౌన్సిల్లో ప్రతిపాదన చేసి తీర్మానం చేయడం జరిగింది. అయినా సరే ఈ రోజు పనులు ప్రారంభించి విగ్రహాన్ని ఒక రూపు తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్కి వస్తే దాన్ని నిలబెట్టే తరుణంలో ఇక్కడ కావాలని ప్రభుత్వ అధికారులను పంపించి కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ నాయకులకి, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మా సామాజిక వర్గం అయినా ఇక్కడ ఒక మంత్రి మేకప్ రాణి ఉన్నా ఈ తాడేపల్లి పిల్లికి భయపడి వాళ్ళు రోసయ్య గారిని గౌరవించకపోతే ఇంకెవరు గౌరవించకూడదా? వాళ్ళు రోసయ్య గారికి దండం పెట్టి దండయకపోతే ఇంకెవరు చేయకూడదా? ఇది ఎక్కడ దారుణమని నేను అడుగుతా ఉన్నా. కౌన్సిల్లో పాస్ అయిన విధానం తెలిసి కూడా, కౌన్సిల్లో ఎప్పుడు అయినా కూడా ఈ రోజు కావాలని విగ్రహం ఆపాలని చూడటం చాలా దారుణమైన విషయం. వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కనుక ఈ విగ్రహం జోలికి కనుక వస్తే ఒక్కొక్కళ్ళ తాట తీస్తాం, ఒక్కొక్కరికి చెప్పు దిగేదా కొడతాం. అంతేకాని రోసయ్య గారి విగ్రహం ఆపి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే కనుక చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా రెడీగా లేవని తెలియజేస్తా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి అండదండ చూసుకోనో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లేదా మంత్రి అండదండ చూసుకోనో చేస్తే ఆర్య వైశ్యులంతా ఏకమై మిమ్మల్ని సునామీ లెక్క ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తామని తెలుస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి 100 సంవత్సరాల కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిని ట్రస్ట్ నుంచి గవర్నమెంట్ కి తీసుకుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా గుంటూరు నగరంలో క్లాత్ మార్కెట్ దగ్గర ముందు కబ్జా చేయడానికి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అక్కడ ఎమ్మెల్యే. మరి ఇక్కడ ఈ రోజు రోసయ్య గారి విగ్రహం ఆపి ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు ఈ దారుణాలు, ఎన్నాళ్ళు ఈ అఘాయిత్యాలు? తిప్పి కొడితే వారం రోజులు ఉండదు మీ ప్రభుత్వం. వారం రోజులు లేని ప్రభుత్వానికి ఇంత అహంకారం ఉంటే రేపొద్దున మేము ఏం చేయాలో మాకు తెలుసు, మీ సంగతి ఎలా చూడాలో కూడా మాకు తెలుసు. ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుపడ్డాడు రోసయ్య గారు అనే కక్షతో గుంటూరు నగరంలో ఇంతవరకు ఆయన విగ్రహం పెట్టనీ లేదు. రెడ్డి గారు అధికారంలో ఉన్నారంటే ఆయనకి సహకరించిన వ్యక్తి, మెయిన్ వ్యక్తి రోసయ్య గారి. అలాంటి విశ్వాసం కూడా మీకు లేదు. ఇప్పుడు మీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను. సీఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను, నా కుమారుడు గిరి పార్టీలో చేరతాం. నేను ఎలాంటి పదవులు ఆశించడం లేదు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. అయ్యా ఇంకా నేను ఇంకే పిలుపు ఇవ్వలేదు సార్. అయ్యా నిర్ణయం తీసుకున్నానండి. మీరు మీరు కలవడానికి గల కారణం సార్, మీరు కలవడానికి గల కారణం
అంటే వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకుండాను సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. చాలా మంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, కంపల్సరీ పోటీ చేస్తారని ఆశ కొద్ది చాలా మంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో ఉంటాను, వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్. ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి, మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీరు ఇవ్వాలంటే ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్. అయ్యా ఓకే సార్. భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని, దీర్ఘకాలిక రోగాలు, చర్మ వ్యాధులు నయమవుతాయని, రైతులు తాము పండించిన పంటలు రెట్టింపవుతాయని నమ్మకంతో ఈ అగ్నిగుండంలో వారు పండించిన పంటలో కొంత భాగం వేయడానికి ఎగబడుతున్నారు భక్తులు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండ మహోత్సవంలో ఈ తంతు నిర్వహించారు. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే దేశంలో మహాశివుడు ఎటు చూసినా లింగాకారంలో దర్శనమిస్తాడు. అయితే శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో మాత్రం మానవ రూపంలో దర్శనమిస్తాడు. అందుకే హేమావతి ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మహాశివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. హేమావతి నందు ఎంజర సిద్ధేశ్వర స్వామి అంటే శివుడి యొక్క నిజస్వరూపం వెలిసిన దేవుడు. ఇక్కడ మానవాకారం వెలిసింది హేమావతి దగ్గర. ఈరోజు అగ్నిగుండం, అమావాస్య రోజు అగ్నిగుండం జరుగుతుంది. అగ్నిలో ధూపాలు, మళ్ళీ పంటలు, పండిన పంటలన్నీ వేస్తారు. వాళ్ళ యొక్క శాపాలు అన్నీ తొలగిపోవాలని, సంతానం సుఖశాంతులతో, మంచి పంటలతో, మంచి ఆరోగ్య ಐಶ್ವರ್ಯವಂತುలతో వెలగాలని ಪ್ರಜల యొక్క ನಮ್ಮಕಂ. ನನ್ನ ಹೆಸರು ನಾಗಮಣಿ ಅಂತ. ನಾನು ಶಿರಾದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ. ಈ ದೇವಸ್ಥಾನ ಬಂದು ನಮ್ಮ ಮನೆಯ ದೇವರಾಗಿರೋದ್ರಿಂದ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷನೂ ಬರ್ತೇವೆ. ಉಪವಾಸದಿಂದ ಬಂದು ಧೂಪ ಹಾಕಿ ತುಂಬ ಕೋರಿಕೆಗಳನ್ನ ನಾನು ಮನಸ್ಸಲ್ಲಿ ಅಂದ್ಕೊಂಡಿರ್ತೀವಿ, ಅದು ಎಲ್ಲ ನೆರವೇರ್ತಾ ಇದೆ. ಇದು ತುಂಬ ವಿಶೇಷ ಅಂದರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ಈ ಥರ ಶಿವನ ರೂಪದಲ್ಲಿ ಇರೋದು ಈ ದೇವಸ್ಥಾನ ಮಾತ್ರ. ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲ ಲಿಂಗದ ರೂಪದಲ್ಲಿದೆ. ಚೋಳರು ನಿರ್ಮಿಸ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ ಇದು. ಇನ್ನೊಂದು ವಿಶೇಷತೆ ಏನಂದರೆ ನನ್ನ ಮ್ಯಾರೇಜ್ ಆಗಿದ್ದು ಇದೇ ದೇವಸ್ಥಾನದಲ್ಲೇ. ಸೊ ನಾವು ಮಗು ಬೇಕು ಅಂತ ಹರಕೆ ಹೊತ್ತಾಗಿದ್ದು ಇದೇ ದೇವಸ್ಥಾನದಿಂದನೇ ನನಗೆ ಮಗುದು ಸಂತಾನ ಭಾಗ್ಯ ಆಗಿದೆ. వినంతి శ్రీ క్షేత్ర హేమావతి క్షేత్రము ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. భక్తాదులు ఎక్కువ మహాశివరాత్రి రోజు నుంచి 8 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము జరిగేటట్లనే మామూలుగానే జరుగుతుంది. మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకాలు, అఖండ పూజలు, 2వ రోజు ధూళోత్సవము, 3వ రోజు పరిపాలించేటువంటి శ్రీక్షేత్ర హేమావతి. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల శివునికి లింగాకారంగా ఉంటే హేమావతిలో మానవాకారంగా సిద్ధన రూపంతో సిద్ధాసన వేసుకొని స్వామివారు
సిద్ధేశ్వరుడుగా కూర్చున్నారు. అలాగనే పంచలింగ దర్శనం 5 లింగాలు ఉన్నాయి. పెద్ద లింగేశ్వరుడు, మల్లికార్జునేశ్వరుడు, విరూపాక్షేశ్వరుడు, అక్క చెల్లెలు. ఈ సంవత్సరము భక్తాదులు అగ్నిగుండానికి ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామికి అగ్నిగుండంలో ధూపం వేసి స్వామివారికి ప్రార్థించినారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఏ ప్రాంతాలు కర్ణాటక, అలాగనే ఈ ప్రాంతానికి వేరే రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇంకా విధ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పూర్తిగా దోపిడీకి గురి చేశారని, దాంతో పాలమూరు జిల్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని సిడబ్ల్యూసీ సభ్యులు పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా వంశీచందురెడ్డి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాను ప్రగతి జిల్లాగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే ఇవాళ మనకు అదృష్టవశాత్తు మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి అండ, వారి దండ, వారి సహకారం మనందరికీ ఉంది. షాద్ నగర్ పైన వారికి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. మరీ ముఖ్యంగా శంకర్ గారి మీద ఎనలేనటువంటి ప్రేమ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. వారి అండతో శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసం కూడా నేను వ్యక్తపరుస్తూ మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి కేంద్ర నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నాకు సంపూర్ణ సహకారం, పూర్తి మద్దతు వీర్లపల్లి శంకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు పూర్తిగా మద్దతు ఇచ్చి నాకు ఎన్నికల్లో సహకరించి నా గెలుపుకి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ వారిని నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థిగా వారిని మీ అందరి సమక్షంలో కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్న భూమాఫియా మాయగాళ్లు అధికారులు, పోలీసులు అడ్డుకోవాలని ప్రాధాయపడుతున్న బాధితులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎంటీఆర్ స్టేడియం ముందు సర్వే నెంబర్ 599లో గత 19 సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ దేశబోయిన రామ్మూర్తి వద్ద అనుముల శ్రీనివాసచారి, కొండ వీరయ్య, పెంచుకల సంపత్, గాది సులోచన, నల్లకుంట్ల శ్రీదేవి, మబ్దెల రమేష్, మెరుగు పుష్పావతి మరో 10 మంది మొత్తం 16 మంది ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయగా ధరణిలోని లొసుగులను అందిపుచ్చుకుని రౌడీ షీటర్ అని చెప్తూ బొత్తుల కృష్ణ అనే వ్యక్తి భూమాఫియా అవతారం ఎత్తి కబ్జాకు తెరలేపి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమానులను ఆ భూమి తమ పేరు ధరణిలో ఎక్కిందంటూ తప్పుడు పత్రాలు పట్టుకుని వచ్చి తమను భయభ్రాంతులకి గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. మేము 2005లో ఈ 5 సర్వే నెంబర్లో భూములు డబ్బులు కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నాము. ఈ రేట్లు పెరగడం వల్ల మా భూ మాఫియా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ధరలో వాళ్ళ పేరు వచ్చింది. వాళ్ళు వచ్చి కబ్జా చేసి ఇప్పుడు మా ప్లాట్లు గుంజుకుంటున్నారు. దీనిపై ఎస్పీ గారు స్పందించి మా ప్లాట్లు మాకు ఇప్పించగానే కోరుచున్నాం. ఇక్కడ వస్తే మాకు భయపెట్టి మమ్మల్ని భయపం చేసి మమ్మల్ని అది దౌర్జన్యం చేస్తుండే. ఎవరంటే బొత్తల కృష్ణ, రౌడీ షీటరు బొత్తల కృష్ణ గారు వచ్చి 20 మందిని పెట్టి వ్యక్తులను పెట్టి మమ్మల్ని దౌర్జన్యం కొడుతుండు. ఇక్కడ పాడక రాయట్లేదు, మమ్మల్ని ఆర్దులు బీకేసి మమ్మల్ని ఇక్కడ పాడక రాయట్లేదు. ఆడవాళ్ళని కూడా అడమన చేసుకుంటుండ్రు. కావున మీరు జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ స్పందించి మాకు భూ రక్షణ కల్పించాలని కోరుచున్నాం. కొనియడం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో. మా బిడ్డ వాళ్ళు వరంగల్లో ఉంటారు. అలా బిడ్డకు గిఫ్ట్ కింద ఈ భూమి రాసిచ్చడం జరిగినందుకు అది కబ్జా పెట్టుట్లా మా అల్లునికి పక్షపాతం వచ్చి కాలు చేతులు పడిపోయింది. భయానికి మా బిడ్డను మనవరాలని తీసుకొచ్చి ఇంటి మీద వదిలిపెట్టి వెళ్ళాడు అలా అల్లుడు. ఆ జాగా పోయిందని రంజిలా కాలు చేతులు పడిపోయినాయి. ఈ బత్తుల కృష్ణ అనేట ఆయన రౌడీజం చేసి బెదిరించాడు. నేను ఏమంటే నేను లిక్కర్ మాఫియాను, నేను ఆ మాఫియాను,
మిమ్మల్ని చంపుతా అని 30 మందిని పట్టుకొని వస్తానా, నేను చంపేస్తా మీరు ఈ భూమి మీదకి వస్తే అని దౌర్జన్యం చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి చెప్పడంగా ఎస్పీ గారికి మా భూములు మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. మా పేదవాళ్ళం, మేము గిఫ్ట్ ఇచ్చుకున్న మా మనవరాలని మా వాళ్ళ భర్త తీసుకొచ్చి ఇంటి మీద వదిలేసడం జరిగింది. భూమి పోయింది, భూమి పోయినందుకు ఇంటి మీద వదిలేసి జరుగుతుంది. మీరు దమ్మాయిగూడ మున్సిపల్లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మున్సిపల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి జూపల్లి శోభారాణి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వేడుకలను ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచంలో మహిళా శక్తి ముందు ఏ శక్తి అయినా దిగదుడిపై భూమాతకున్నంత ఓర్పు మహిళలకు ఉంటుంది. ప్రతి కుటుంబం ఎదుగుదలలో ఆ ఇంటి స్త్రీ పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పురోభివృద్ధిలో మహిళల పాత్ర గణనీయమైనది. మహిళా మణులు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పేరు ప్రఖ్యాతులు సాధించిన మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ఉక్కు మహిళలుగా ఎదగాలి. కుటుంబమైన, దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా ఇంకా బలపడాలంటే మహిళలు అన్ని రంగాల్లో ఇంకా ఉధృతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మున్సిపల్ ఈరోజు ఈ కార్యక్రమానికి మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి శోభారాణి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మా సోదరులు, వేదిక మీద ఉన్నటువంటి నా సోదరిమణులు, మేము సగం మాలు సగమైనటువంటి నా అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారం. మనము ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మనము పూర్వం మహిళలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుండడం మనం చూస్తాం. మన నాన్నమ్మలను కానీ, మన అమ్మమ్మలను కానీ, మన తాతమ్మలను కానీ అందరూ చూసినాం. కానీ అప్పటికి ఇప్పటికీ, ఎందుకంటే మన కుటుంబంలో అమ్మాయి పుట్టగానే నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న, తెదేపా రాష్ట్ర కార్యదర్శి విజయబాబు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాతవరంలో అయ్యన్నకు మహిళల హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామ పొరవీధిలో ర్యాలీ అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మోసం చేస్తుందని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా నిజాలు మాట్లాడకుండా ఉండను అన్నారు. జగన్ రెడ్డి పాలనను తన సొంత కుటుంబం వాళ్లే వ్యతిరేకిస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. వచ్చే ఎన్నికల కూటమిలో చంద్రబాబును సీఎంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగులకు దారి చూపే విధంగా కృషి చేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్, సన్యాసి దేముడు, మాజీ మార్కెట్ చైర్మన్ అబ్బారావు, మండల యూత్ అధ్యక్షుడు శెట్టిలోబా, గ్రామ కమిటీ అధ్యక్షులు శెట్టి నానాజీ, ఇట్టంశెట్టి బుజ్జి, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మౌలిక సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. రోడ్లు అవనివ్వండి, మంచినీటి సౌకర్యాలు అవనివ్వండి, చెరువుల అభివృద్ధి అవనివ్వండి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక ఛాన్స్ అని చెప్పిన సందర్భంగా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి గత ప్రభుత్వాలు చేసేటువంటి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో అధికారాన్ని కట్టిపెడితే అతను కోల్చడం మొదలుపెట్టాడు. ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి అందరినీ కేసులు ఎట్టడము, పోలవరాన్ని ఒకవైపు, అదేవిధంగా రాజధాని అమరావతిని ఒకవైపు నాశనం చేస్తూ ఈ రాష్ట్రానికి దశ దిశ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని, అది తెలిసే కూటమిలోని వ్యక్తులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈ బలానికి కారణమని అన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనే రావాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చాలా బలం ఉంది ఇక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి అనేక మంది పొత్తులు కట్టినా కానీ ఈరోజు ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తున్నారు, మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయమన్నారు. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారంట. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలామందిని అడుగుతూ ప్రెస్ విలేకరులు కూర్చున్నారు. నేను రాష్ట్రంలో అందరికీ మేలు చేశాను కానీ ఒక ప్రెస్ విలేకరు లేచాడంట. లేచి మాకు మీ ద్వారా మాకేం లబ్ధి పొందలేదని చెప్పన్నారంట. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారని అడిగారంట. ఆయన హైదరాబాద్లో ఉన్నారని చెప్పారంట. వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉందా అన్నారంట. గ్యాస్ ఉంది, దానికి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాను నేను అని చెప్పారంట. ఆయన ప్రజలకి మంచి చేయాలని చెప్పి వ్యక్తులమ్మా. అంటే నేను ఇందులో రాజకీయం మాట్లాడట్లా, చేసిన మంచి మాత్రం చెప్తున్నాను. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు కాపులందరూ కూడా బీసీలో చేరుస్తా అన్నాడు. అది ఎప్పుడైనా జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదన్నట్టు చెప్పారు, ఇది మన చేతుల పని కాదు, మనం చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాదరావును సస్పెండ్ చేయడం పట్ల నియోజకవర్గంలో అసంతృప్తి భగ్గుమంది. ఆయనకు మద్దతుగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీగా కేడర్ రాజీనామాలను ప్రకటించారు. తులసిబాబుకు మద్దతుగా పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు రాజీనామాలను ప్రకటించడం ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తమ రాజీనామాలు చేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న లోతుగెడ్డ తులసి వరప్రసాదరావుకి వైసీపీ సస్పెండ్ చేసినట్లు సాక్షిలో రావడం దురదృష్టకరమని బమ్మిడి జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. తులసిబాబుకు మద్దతుగా తామంతా నిలుస్తామన్నారు. నియోజకవర్గంలో దాదాపు 22 గ్రామాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను పర్యటించకుండా అడ్డుకోవడం పార్టీ గమనించాలని తెలిపారు. మరోవైపు తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదని, కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు ఒంటెత్తు పోకడలను వ్యతిరేకమంటూ చాపార స్వీకరణ స్పష్టం చేశారు. స్థానికులకు టికెట్ అడగడం తప్ప అని అన్నారు. ముందు ముందు ఇంకా ఎన్నో రాజీనామాలన్నీ మండలాల్లో ఉంటాయని హెచ్చరించారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నమస్కరించి తెలియజేయందేమనగా, మరి మొన్నను మార్చి 6వ తేదీన కొత్తూరు మండలంలో మరి లోతుగడ్డ తులసి వరప్రసాద్ సార్ వైసీపీకి చాలా వెన్నుముకగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ముందు నడిపించి మరి ఒక స్థానిక నినాదంతో, దానికి కారణం కూడా మరి 2019లో మేము ఎంతో కష్టపడి గెలిపించినటువంటి రెడ్డి శాంతి మేడం గారు, మరి ఆవిడ యొక్క ఎన్నో కారణాలతో, ప్రతి ఒక్క కారణం కూడాను మేము ఎందుకు విడిపోయామంటే చెప్పడానికి కారణాలంటూ చాలా ఉన్నాయి. ఆ కారణాన్ని చెప్పడానికి సమయం కాదు. మరి ఆవిడ యొక్క వ్యవహార శైలి మాకు నచ్చక మేము తులసి అన్నతో మేము సెపరేట్గా తిరగడం జరుగుతుంది. మరి తులసి అన్నకి టికెట్ కావాలని చాలా సంవత్సరాలుగా తిరగడం, ప్రతి ఊర్లో కూడాను ఆయన తోచిన విధంగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. పార్టీకి ఎటువంటి ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ లేకుండా, పార్టీకి ఎటువంటి అంటే నష్టం కలగకుండా ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ముందుండి నడిపిస్తున్నాం. కారణం ఏంటంటే అందరం కూడా వైఎస్ఆర్సీపీ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురంలోని శ్రీ అనంత గంధార పైడితల్లమ్మ సమేత అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకాలు, నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ ముమ్మన్న దేవుడు స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపి దంపతుల స్వీయ పర్యవేక్షణలో అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం జరిగింది. అనంతరం సర్వాలంకరణ గావించి భక్తులకు పండితులు అమ్మ దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం అప్పారావు పోలమ్మ దంపతులచే నిర్మించబడిన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రెల్లి మేధావుల సంఘం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి ఆలయ ధర్మకర్త మీసాల గోపి మాట్లాడుతూ సమస్యలతో సతమతమవుతున్న రెల్లిలకు సంఘం ఏ రీతిన సేవలు అందిస్తుందో వివరించారు.
వార్షికోత్సవ వేడుకలు పురస్కరించి పెద్ద ఎత్తున భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఆలయ కమిటీ నిర్వహించింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు అంగటి సూరిబాబు, ఉమామహేశ్వరరావు, ఆర్బి సీతారాం, కె సంతోష్, బి దేవుడు బాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు మీసాల చాణిక్య, మీసాల చంద్రగుప్త, ఆలయ అర్చకులు సన్యాసి శర్మ తదితరులు పాల్గొన్నారు. 2003వ సంవత్సరంలో శ్రీ ఆలయ వ్యవస్థాపకులు మేసాల అప్పారావు గారు మరియు మేసాల పోలమ్మ గారి ఆధ్వర్యంలో ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఆలయ భక్తురాలమ్మ గారు దళాయి అప్పల నరసమ్మ గారిని పెట్టి ఆ రోజు ఆలయాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా 21 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు మనం వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి కలశాభిషేకం జరుపుకుంటున్నాం. అలాగే గ్రామస్తుల పట్ల అమ్మవారికి ఎల్లప్పుడూ చల్లని చూపులు ఉండాలని కోరుకుంటున్నాం. పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా పురవీధుల్లో స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామివారి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు నిర్వహించిన నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగల తోపు కార్యక్రమాలు ఉత్సాహపూరితంగా జరిగాయి. అనంతరం ప్రత్యేక పల్లెకపై దేవస్థానం నుంచి మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామిని అమ్మవారిని ఊరేగింపుగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో పుష్పాలతో దివ్యంగా అలంకరించిన రథం వద్దకు తీసుకువెళ్లి ఆసీనులను చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విచిత్ర వేషధారణలు, గరగ నృత్యాలు, నవశక్తి అమ్మవార్ల వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు పెద్ద ఎత్తున బాణసంచా భక్తులను ఎంతగానో అలరించాయి. కుంతి మాధవ స్వామి కోనేరు నుంచి బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు సాగిన ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ రథోత్సవంలో ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాల్గొన్నారు. ప్రసాద వితరణ నేడు రథోత్సవం అయిపోయేదాకా కూడా ప్రసాద వితరణ, పులిహార పంపిణీ అన్నది జరిగింది. నియోజకవర్గ పరంలో ఉన్నటువంటి హిందూ భక్తజనుల సోదరులందరూ కూడా ఈ ప్రసాద వితరణ, పులిహార ప్రసాదాన్ని స్వీకరించారు. చాలా ఆనందం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ దత్తసాయి పీఠం, బ్రాహ్మణ సేవా పరిషత్తు కలిపి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది శ్రీకారం. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి గుడి దగ్గర ఈ పులిహార పంపిణీ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ దత్తసాయి పీఠం సౌజన్యంతో బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా నిర్వహించి ఈ హిందూ భక్తజనులందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోసయ్య కాంస్య విగ్రహం పెట్టడానికి అడ్డగించిన వైసీపీ ప్రభుత్వం. దక్షిణ తెలంగాణ ప్రాంతం అన్ని విధాల దోపిడీకి గురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలమూరు జిల్లా అభివృద్ధి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్న భూమాఫియా, మాయగాళ్లు, అధికారులు, పోలీసులు అడ్డుకోవాలని ప్రాధేయపడుతున్న బాధితులు. ప్రపంచంలో నారీ శక్తి ముందు ఏ శక్తి అయినా దిగదుడిపే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియాకు వివరించిన ముద్రగడ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.